ఒకవేళ నువ్వు కనుక JEE 2025 ఎంట్రన్స్ ఎగ్జామినేషన్ కోసం ప్రిపేర్ అవుతున్నట్టయితే దిస్ వీడియో విల్ గోయింగ్ టు బి వెరీ ఇంపార్టెంట్ ఇన్ యువర్ లైఫ్ because in this video I will going to tell you 10 most important chapters from chemistry to get 99 percentile in your JEE entrance examination. మేబీ ఇన్ని రోజులు ఇన్స్టాగ్రామ్లో రీల్స్ చూస్తూ లేదంటే యూట్యూబ్లో షార్ట్ చూస్తూ లేదా బాయ్ ఫ్రెండ్తో గర్ల్ ఫ్రెండ్తో చాట్ చేస్తూ లేదంటే ఇంకేదో పనిలో మీ టైం అంతా వేస్ట్ చేసి ఉండొచ్చు. బట్ ఇట్స్ టైమ్ టు ఫైట్ బికాస్ దిస్ 40 days ఆర్ వెరీ క్రూషియల్ ఇన్ యువర్ లైఫ్. బికాస్ ఈ 40 days నీ లైఫ్ని డిసైడ్ చేయబోతున్నాయి. నిన్ను నీ లైఫ్ లోపల ఒక గొప్ప స్థానంలో నిలబెట్టేటువంటి ఒక మంచి యూనివర్సిటీలో నువ్వు చదువుకోవాలా, లేదంటే ఒక నార్మల్ కాలేజ్ లోపల ఫీజుల కోసమో, ఫీజు రియంబర్స్మెంట్ల కోసమో, ఎగ్జామ్ ఫీజుల కోసమో ఇంకా దేనికో ఆశపడేసి నార్మల్గా మాయమాటలు చెప్తూ మీ అందరి లైఫ్ని నాశనం చేసేటువంటి ఒక కాలేజీలో నువ్వు జాయిన్ అవ్వాలా అనేది ఈ 40 days డిసైడ్ చేయబోతున్నాయి. నాన్న ఆల్వేస్ రిమెంబర్, ఒక్కటి ఎప్పుడు గుర్తుపెట్టుకోండి, లైఫ్ అనేది చాలా చాలా చిన్నది, చాలా చాలా చిన్నది. నా ఏదైనా చేద్దాం అనుకున్నావా ఇప్పుడే చేసేసాయి. IITలో సీట్ కొట్టాలా కొట్టేసాయి, NITలో సీట్ కొట్టాలా కొట్టేసాయి. బట్ ఏం చేసినా ఇప్పుడే చేయాలి. బికాజ్ మళ్ళీ మళ్ళీ రాదు. నువ్వు అనుకున్నటువంటి కళని మళ్ళీ మళ్ళీ నువ్వు నెరవేర్చుకోలేవు నాన్న. ఇప్పుడే ఏదైనా చేయాలన్నా వెళ్ళిపోండి. మీ ఇంట్లో వాళ్ళకి చెప్పేసండి, నాన్న లేదంటే అమ్మ నేను ఒక 40 days చదువుకోవాలనుకుంటున్నాను, నా గోల్ ఇది, నేను చేయాలనుకున్నది ఇది అని చెప్పేసండి. మీ ఇంట్లో 40 days ఎవ్వరికి కనిపించకండి. నీ చదువేంటి, నీ బుక్స్ ఏంటి, నీ ప్రిపరేషన్ ఏంటిది, ఇది మాత్రమే ఉండాలి. ఇంకేది వద్దు. ఈ యూట్యూబ్, ఇన్స్టాగ్రామ్ షార్ట్స్ ఏమద్దు. ఈ లవర్ డిస్ట్రాక్షన్స్ అయితే అస్సలు పెట్టుకోకన్నా ఒక 40 days. ఎందుకంటే ప్రతి ఒక్క లైఫ్లో ఉంటే ఐ కెన్ అండర్స్టాండ్. బట్ ఈ 40 days మాత్రం అన్నీ వదిలేసేసి ప్రపంచానికి దూరంగా వెళ్ళిపోండి. జీవితమే ఓ చిన్న మజిలి, వెళ్ళిపోమా లోకాన్ని వదిలి, మళ్ళీ మళ్ళీ మోయగలవా కలల్ని కీర్తిని, గమ్యం నీ ఊహల జననం, శోధనలో సాగేది గమనం, ప్రయాణమే ప్రాణం కాదా గెలుపుకి ప్రతి మలుపుకి, ప్రతి కళ నిజమవుతుంది ప్రయత్నమే ఉంటే, ప్రభంజనం సృష్టిస్తావు ప్రతిభే చూపిస్తే, ప్రకాశంలో సూర్యుడల్లే, ప్రశాంతంగా చంద్రుడి మల్లె, వికాసంలో విద్యార్థులే అలా అలా ఎదగాలి. సో హలో మై డియర్ వారియర్స్, దిస్ ఇస్ అజయ్ జుమ్డి. ఇన్ దిస్ వీడియో I will going to tell you 10 most important chapters from chemistry to get 99 percentile in your JEE Mains entrance examination. Next 10 minutes everybody concentrate గా వినండి. I will going to tell very crystal clearly. ఒక విషయం మీకు ఫస్టే క్లియర్ చేస్తానన్న, JEE Mains 2025లో కనుక ఫస్ట్ అటెంప్ట్లో మీకు 99 percentile రావాలి అన్నట్టయితే, కెమిస్ట్రీలో మీకు ఎన్ని మార్క్స్ రావాలి అంటే, ఇప్పుడు నేను మీకు చెప్తాను ఎన్ని మార్క్స్ రావాలి అనేది. ఇప్పుడు నేను చెప్పబోయేటువంటి మార్క్స్ ఉన్నాయి కదా, ఇది దేనిపైన నేను ఆధారంగా చేసుకొని మీకు చెప్తున్నానంటే, లాస్ట్ 3 years జనవరి అటెంప్ట్లో జరిగినటువంటి అన్ని షిఫ్ట్లో జరిగినటువంటి ఎగ్జామ్స్ ఉంటాయి కదా, దాని లోపల మార్క్స్ వర్సెస్ పర్సెంటైల్ యొక్క డాటా ఉంటుంది కదా. సో అది మొత్తం కలెక్ట్ చేసేసి దాన్ని మొత్తం యావరేజ్ చేసేసి, ఓకేనా. సో ఇన్ని మార్క్స్ వస్తే మీకు ఇంత పర్సెంటైల్ వస్తుందని నేను అనలైజ్ చేసి చెప్తున్నాను లాస్ట్ 3 years బేస్ చేసుకొని. ఎప్పుడు కూడా ఇన్ని మార్క్స్కి ఇంత పర్సెంటైల్ వస్తుంది అనేది ఎప్పుడు కూడా పేపర్ యొక్క టఫ్నెస్ లెవెల్ పైన డిపెండ్ అయి ఉంటుంది. ఒకవేళ లాస్ట్ 3 years డాటా ప్రకారం ఈ ఇయర్ కనుక ఒకవేళ మోడరేట్ లెవెల్లో మీకు కనుక క్వశ్చన్ పేపర్ వచ్చింది అనుకుందాం, మోడరేట్ లెవెల్ లోపల వస్తే మీకు ఖచ్చితంగా 62+ మార్క్స్ అనేటువంటివి వస్తే మీకు 99 percentile రావడానికి ఛాన్స్ ఉంది, రైట్. ఒకవేళ మీకు కెమిస్ట్రీ పేపర్ అనేటువంటిది ఈజీగా వచ్చింది, డెడ్ ఈజీగా వచ్చింది అనుకుందాం, 70+ మార్క్స్ అనేటువంటి రావాలి. ఎందుకంటే ఈజీగా వచ్చిందంటే ఖచ్చితంగా ఏంటి, మార్క్స్ అనేటువంటి కాంపిటీషన్ పెరుగుతుంది, మనకి మార్క్స్ అనేటువంటి ఎక్కువ వెళ్ళిపోతాయి, కట్ ఆఫ్ ఎక్కువ వెళ్ళిపోతుంది కాబట్టి సో ఖచ్చితంగా ఎక్కువ మార్క్స్ తెచ్చుకోవాలి, రైట్. ఒకవేళ పేపర్ టఫ్గా వచ్చింది నాన్న, చాలా టఫ్గా వచ్చింది, అలాంటి కండిషన్లో మీకు తక్కువ మార్క్స్ వస్తే సరిపోతుంది. మీకు 45+ మార్క్స్ వచ్చినట్టయితే సరిపోతుంది నాన్న, మీరు 99 percentile మార్క్స్ని తెచ్చుకోవచ్చు. పేపర్ టఫ్నెస్ లెవెల్ని బట్టి నేను మీకు చెప్తున్నాను. సో ఈ ఇయర్ నా ప్రిడిక్షన్ ఏంటి అంటే, సో ఇక్కడ మనకి అందరికీ తెలిసిందే, ఈ ఇయర్ సెక్షన్ బి లోపల, JEE Mains సెక్షన్ బి లోపల మనకి చాయిస్ అనేటువంటిది తీసేశారు, నో చాయిస్. అదేవిధంగా నెగిటివ్ మార్కింగ్ కూడా ఉంది. చాయిస్ తీసేశారు, నెగిటివ్ మార్కింగ్ ఉందంటే ఇండైరెక్ట్గా ఏంటిది, పేపర్ టఫ్నెస్ లెవెల్ అనేటువంటిది పెరుగుతుంది. ఇంకొక హింట్ ఏంటంటే, ఈసారి లాస్ట్ ఇయర్తో కంపేర్ చేసుకున్నట్టయితే జనవరి అటెంప్ట్కి కాంపిటీషన్ పెరిగింది అంతే. ఇప్పుడు ఇండైరెక్ట్గా మనం అర్థం చేసుకోవచ్చు, పేపర్ టఫ్నెస్ లెవెల్ కూడా ఖచ్చితంగా పెరుగుతుంది. సో ఎవ్రీబడి
పేపర్ టఫ్నెస్ లెవెల్ పెరుగుతుంది కాబట్టి మీకు నాన్న ఈసారి కెమిస్ట్రీ పేపర్ అనేది మోడరేట్ నుంచి టఫ్ లెవెల్లోకి అడగచ్చు. ఈజీగా అయితే ఉండదు, మోడరేట్ అయినా అడుగుతాడు, లేదంటే టఫ్గా అయినా అడుగుతాడు క్వశ్చన్ పేపర్, లేదంటే మోడరేట్ నుంచి టఫ్ మధ్యలో అయినా ఇవ్వచ్చు పేపర్. సో నా ఒపీనియన్ ప్రకారం, నా గెస్ ప్రకారం ఓకేనా, ఈసారి ఖచ్చితంగా మీకు జేఈ మెయిన్స్లో మీకు 99% రావాలంటే 2025లో ఖచ్చితంగా 60+ మార్క్స్ అయితే పక్కాగా ఉండాలి నాన్న. లేదు ఇంకా పేపర్ టఫ్నెస్ లెవెల్తో నాకు అవసరం లేదు, ఖచ్చితంగా నాకు 99% రావాలి అంటే ఎవరిపైన డిపెండ్ అవ్వకుండా మీకు 70+ మార్క్స్ వచ్చినట్టయితే ఖచ్చితంగా 99% అనేటువంటిది వస్తుంది నాన్న. క్లియర్ కదా ఇప్పుడు? ఓకేనా. సో ఇప్పుడు మీకు 10 ఇంపార్టెంట్ చాప్టర్స్ చెప్తానన్నా, ఎవ్రీబడి నోట్ చేసుకోండి. సార్ మరి 10 ఇంపార్టెంట్ చాప్టర్స్ ఎలా చెప్తున్నారు, దేన్ని బేస్ చేసుకొని చెప్తున్నారంటే లాస్ట్ ఇయర్ ఓకేనా 2024 లోపల జనవరి అటెంప్ట్ లోపల జరిగినటువంటి ఎగ్జామ్ ఉంది కదా, దాంట్లో కెమిస్ట్రీ పేపర్ని మొత్తం అనలైజ్ చేసేసి ఓకేనా. సో ఇప్పుడు మీకు నెక్స్ట్ ఇయర్ కెమిస్ట్రీ పేపర్లో ఎలా వస్తుంది ఓకేనా, ఏ చాప్టర్స్ ఇంపార్టెంట్ ఉండబోతున్నాయి అనేది మీకు చెప్పబోతున్నాను ఓకేనా. ఇది కంప్లీట్గా లాస్ట్ ఇయర్ జనవరి అటెంప్ట్లో జరిగినటువంటి క్వశ్చన్ పేపర్ని బేస్ చేసుకొని నేను మీకు చెప్తున్నాను మనకి ఓకేనా. ఓకే, సో ఫస్ట్ ఆఫ్ ఆల్ కాన్సన్ట్రేట్గా వినండి. ఇప్పుడు మీకు ఇనార్గానిక్ కెమిస్ట్రీ నుంచి 4 మోస్ట్ ఇంపార్టెంట్ చాప్టర్ చెప్పబోతున్న పిల్లలు, చాలా 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 ఇంపార్టెంట్. సో ఫస్ట్ వన్ వెరీ ఇంపార్టెంట్ కోఆర్డినేషన్ కాంపౌండ్, నెక్స్ట్ వెరీ ఇంపార్టెంట్ కెమికల్ బాండింగ్, నెక్స్ట్ వెరీ ఇంపార్టెంట్ డి అండ్ ఎఫ్ బ్లాక్ ఎలిమెంట్స్, అండ్ ఫోర్త్ వన్ వెరీ ఇంపార్టెంట్ పీరియాడిక్ ప్రాపర్టీస్. ఈ 4 చాప్టర్స్ చాలా చాలా ఇంపార్టెంట్ అన్న మనకి. లాస్ట్ ఇయర్ జనవరి అటెంప్ట్లో చూసుకున్నట్టయితే కోఆర్డినేషన్ కంపౌండ్స్ నుంచి మనకి 2 to 3 క్వశ్చన్స్ అనేటువంటివి వచ్చాయి. ఒక షిఫ్ట్ లోపల 2 క్వశ్చన్స్, ఇంకో షిఫ్ట్ లోపల 3 క్వశ్చన్స్ అలాగా. అండ్ కెమికల్ బాండింగ్ నుంచి అయితే మనకి ఎవ్రీ షిఫ్ట్ లోపల మాక్సిమం మనకి 3 క్వశ్చన్స్ అనేటువంటివి వస్తున్నాయి మనకి. చాలా చాలా ఇంపార్టెంట్. 3 క్వశ్చన్స్ అంటే 12 మార్క్స్ అన్న మనకి, 1 కాదు 2 కాదు. డి అండ్ ఎఫ్ బ్లాక్ ఎలిమెంట్స్ నుంచి కూడా 3 క్వశ్చన్స్ వస్తున్నాయి. అదేవిధంగా పీరియాడిక్ ప్రాపర్టీస్ నుంచి కూడా మనకి 2 క్వశ్చన్స్ అనేటువంటి వస్తున్నాయి అన్న. అన్నిటికన్నా ఎక్కువ మనకి ఇనార్గానిక్ కెమిస్ట్రీ నుంచే మార్క్స్ అనేటువంటివి లాస్ట్ ఇయర్ జనవరి అటెంప్ట్లో వచ్చాయి. దీనికి రీజన్ ఏంటంటే మీకు అది కూడా చెప్తాను. లాస్ట్ ఇయర్ అన్న మనకి కాన్సన్ట్రేట్గా వినండి. లాస్ట్ ఇయర్ మీకు ఇంతకుముందే చెప్పానన్న మనకి చాయిస్ అనేటువంటిది ఉండేది సెక్షన్ బి లోపల, అంటే కొన్ని క్వశ్చన్స్ ఎక్స్ట్రా ఉండేవి. అదేవిధంగా నెగిటివ్ మార్కింగ్ కూడా లేదు, కొన్ని క్వశ్చన్స్ అనేటువంటివి ఎక్స్ట్రా ఉండేవి. కాబట్టి అదేవిధంగా కొన్ని క్వశ్చన్స్ ఎక్స్ట్రా ఉండేవి. ఇంకొక వెరీ వెరీ ఇంపార్టెంట్ రీజన్ ఏంటంటే మనకి లాస్ట్ ఇయర్ మనకు కొన్ని చాప్టర్స్ ఇనార్గానిక్ కెమిస్ట్రీ నుంచి తీసేశారు. మెజారిటీ ఆఫ్ ది పోర్షన్ తీసేశారన్న మనకి ఇనార్గానిక్ కాంపౌండ్స్ నుంచి. ఎస్ బ్లాక్ ఎలిమెంట్స్ రిమూవ్ చేశారు. పి బ్లాక్లో నుంచి సగం కంటే ఎక్కువ మనకి సిలబస్ అనేటువంటిది రిమూవ్ చేసేసారు. ఓకే, ఎన్విరాన్మెంటల్ కెమిస్ట్రీ రిమూవ్ చేశారు. సారీ గైస్, మరి ఇంత సిలబస్ తీసేసినప్పుడు మరి ఇనార్గానిక్ కెమిస్ట్రీలో ఆ తీసేసినటువంటి చాప్టర్స్ యొక్క మార్క్స్ వేరే దాంట్లో కలపాలి కదా. సో అందుకనే ఈ 4 చాప్టర్స్లో కలిపారు. అందుకని ఇనార్గానిక్ కెమిస్ట్రీలో లాస్ట్ ఇయర్ మనకి జనవరి అటెంప్ట్లో ఎక్కువ మార్క్స్ అనేటువంటి వచ్చాయి. సో ఈ ఇయర్ కూడా ఆ పోర్షన్ డిలేట్ అయి ఉంది కాబట్టి ఖచ్చితంగా మంచి మార్క్స్ రావడానికి ఛాన్స్ అనేటువంటిది ఉంది ఓకేనా. బట్ ఇది ఇక్కడ మనకి చాయిస్ లేదు కాబట్టి 1-2 మార్క్స్ తేడా అనేటువంటిది జరగచ్చు. ఎందుకంటే ఇక్కడ మనకి 5 మనకి చాయిస్ తీసేస్తున్నాడు కాబట్టి ఎంతో కొంత ఎఫెక్ట్ అనేటువంటి పడవచ్చు మనకి. మార్క్స్ కొన్ని తీసేసినప్పటికీ కూడా ఈ 4 చాప్టర్స్ నుంచి ఎవ్రీబడి కాన్సన్ట్రేట్గా వినండి. 7 క్వశ్చన్ అయితే పక్కగా వస్తాయి నాన్న, 7 క్వశ్చన్ పక్కగా వస్తాయి. ఇంకా 1-2 మార్క్స్ ఎక్కువనే రావడానికి ఛాన్స్ ఉంది కానీ ఇంకా మాత్రం తగ్గాయి. ఈ 4 చాప్టర్స్ అనేటువంటి వెరీ ఇంపార్టెంట్. ఈ 4 చాప్టర్స్ నుంచి ఓకేనా మనకు ఇప్పుడున్నటువంటి ప్రజెంట్ కండిషన్ని బట్టి చూసుకున్నట్టయితే ఓకేనా ఖచ్చితంగా 7 మార్క్స్ అయితే పక్కాగా వస్తాయి. ఇక్కడ ఇచ్చినటువంటి మార్క్స్ దేని 2 to 3 క్వశ్చన్స్ ఇవన్నీ లాస్ట్ ఇయర్ బేస్ చేసుకొని. బట్ ఈ ఇయర్ మనం కంపేర్ చేసుకున్నట్టయితే ఇన్ని కాకపోయినా 7 క్వశ్చన్ అయితే ఈ 4 చాప్టర్ నుంచి పక్కా వస్తాయి. గుర్తుపెట్టుకోండి, 7 4 28 మార్క్స్ అనేటువంటివి మీరు ఇనార్గానిక్ కెమిస్ట్రీ నుంచే స్కోర్ చేయొచ్చు. నెక్స్ట్ ఆర్గానిక్ కెమిస్ట్రీలోకి వెళ్ళినట్టయితే వెరీ వెరీ ఇంపార్టెంట్ పిల్లలు, జనరల్ ఆర్గానిక్ కెమిస్ట్రీ అండ్ ఐసోమెరిజం గురించి మాట్లాడుకున్నట్టయితే ఇక్కడ నుంచి 4 to 5 క్వశ్చన్స్ అనేటువంటివి లాస్ట్ ఇయర్ అడిగాడు. 4 to 5 క్వశ్చన్స్, ఒక షిఫ్ట్లో 4, ఒక షిఫ్ట్లో 5. హైడ్రోకార్బన్స్ నుంచి 3 క్వశ్చన్స్ అడిగాడు. అండ్ ఆల్డిహైడ్స్, కీటోన్స్ అండ్ కార్బాక్సిలిక్ యాసిడ్స్ నుంచి మనకి 2 క్వశ్చన్స్ అనేటువంటివి అడిగాడు. సో జనరల్ ఆర్గానిక్ కెమిస్ట్రీ అనేటువంటిది వెరీ వెరీ ఇంపార్టెంట్ అన్న. అదేవిధంగా హైడ్రోకార్బన్స్ కూడా ఇంపార్టెంటే. అండ్ ఆర్గానిక్ కెమిస్ట్రీ నుంచి కూడా మనకి కొంత పాలిమర్స్ ఒక 2-3 చాప్టర్స్ డిలేట్ చేశాడు కాబట్టి
ఆర్గానిక్ కెమిస్ట్రీలో కూడా జనరల్ ఆర్గానిక్ కెమిస్ట్రీ కొంచెం ఎక్కువ క్వశ్చన్సే మనకి అడిగాడు. ఈ ఇయర్ కూడా ఖచ్చితంగా అడుగుతాడు. ఈ 3 చాప్టర్స్ అనేటువంటివి చాలా చాలా ఇంపార్టెంట్. మనకి ఇంకా ఉన్నాయి, ఆల్కైల్ హాలైడ్స్ అండ్ ఎరైల్ హాలైడ్స్ ఉన్నాయి మనకి, ఓకేనా, ఆల్కహాల్స్, ఫినోల్స్, ఈథర్స్ ఉన్నాయి, అమైన్స్ ఉన్నాయి. బట్ ఈ 3 చాప్టర్స్ అనేటువంటివి చాలా 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 ఇంపార్టెంట్ పిల్లలు. జనరల్ ఆర్గానిక్ కెమిస్ట్రీ ఐసోమెరిజం చేయండి, హైడ్రోకార్బన్స్, ఆల్డిహైడ్స్ అండ్ కీటోన్స్ చేయండి. ఆర్గానిక్ కెమిస్ట్రీలో 75% మీరు కంప్లీట్ చేసినట్టే. సో ఈ 3 చాప్టర్స్ నుంచి మనం చూసుకున్నట్టయితే ఖచ్చితంగా మీకు 6 మార్క్స్ అయితే 6 క్వశ్చన్స్ అయితే పక్కా వస్తాయి. మనకి 6 క్వశ్చన్స్ అనేటువంటి పక్కా వస్తాయి మనకి. అంటే 6 × 4 24 మార్క్స్ అనేటువంటివి ఆర్గానిక్ కెమిస్ట్రీ నుంచి ఈ 3 చాప్టర్స్ చదివితే చాలు మీకు వస్తాయి. నోట్ చేసుకోండి. ఇకపోతే మన ఫిజికల్ కెమిస్ట్రీ గురించి మనం మాట్లాడుకున్నట్టయితే పిల్లలు చాలా చాప్టర్స్ అనేటువంటి ఉంటాయి. పోర్షన్ అనేటువంటిది ఎక్కువగా ఉంటుంది పిల్లలు. అన్ని చాప్టర్స్ నుంచి ఎక్కడి నుంచి అడుగుతాడు అనేటువంటిది ఎగ్జాక్ట్గా చెప్పడం అనేటువంటి చాలా కష్టం. మ్యాక్సిమం ఒక్కొక్క చాప్టర్ నుంచి ఒక్కొక్క క్వశ్చన్ అడగడానికి ఛాన్స్ ఉంది. ఒక్కొక్క చాప్టర్ నుంచి మనకి క్వశ్చన్స్ అడగకపోవచ్చు, ఎందుకంటే చాలా చాప్టర్స్ అనేటువంటి ఉన్నాయి కాబట్టి ఫిజికల్ లోపల. సో మీకు చాలా ఇంపార్టెంట్ ఒక 4 చాప్టర్స్ చెప్తాను మనకి, ఇవి నోట్ చేసుకోండి. స్ట్రక్చర్ ఆఫ్ ఆటమ్స్ వెరీ వెరీ ఇంపార్టెంట్ మనకి. స్ట్రక్చర్ ఆఫ్ ఆటమ్, మోల్ కాన్సెప్ట్ చాలా చాలా ఇంపార్టెంట్, ఓకేనా. సో 4 మనకి మోల్ రిలేటెడ్ చార్ట్ ఉంటుంది, ఓకేనా, ఫార్ములా చార్ట్. అక్కడ నుంచి మనకి మెజారిటీ క్వశ్చన్స్ అనేటువంటి వస్తాయి. లేదంటే మనకి మొలారిటీ మోల్ కాన్సెప్ట్ అక్కడ నుంచి వస్తాయి. అదేవిధంగా స్ట్రక్చర్ ఆఫ్ ఆటమ్ వెరీ వెరీ ఇంపార్టెంట్ మనకి. మ్యాక్సిమం ఒక 15 మనకి ఇంపార్టెంట్ ఫార్ములాస్ ఉన్నాయి మనకి, దానిపైన ఎక్కువ క్వశ్చన్స్ అనేటువంటి అడుగుతాడు. కెమికల్ కైనెటిక్స్, ఫస్ట్ ఆర్డర్ రియాక్షన్, సెకండ్ ఆర్డర్ రియాక్షన్, జీరో ఆర్డర్ రియాక్షన్ అండ్ హాఫ్ లైఫ్ పీరియడ్, వీటిపైన మెజారిటీ ఆఫ్ ది క్వశ్చన్స్ అనేటువంటి అడుగుతారు. ఇవి ఎస్పెషల్లీ మనకి జీరో ఆర్డర్, ఫస్ట్ ఆర్డర్, ఇవి చాలా ఇంపార్టెంట్ మనకి. ఈ ఫార్ములాస్ అండ్ వీటిపైన క్వశ్చన్స్ ప్రాక్టీస్ చేసినట్టు అయిపోతుంది, 1 మార్క్ ఎటు పోదు. దాని తర్వాత ఎలక్ట్రో కెమిస్ట్రీ నుంచి 1-2 క్వశ్చన్స్ అనేటువంటివి వస్తాయి, 1-2 క్వశ్చన్స్ అనేటువంటి వస్తాయి మనకి. సో ఈ 4 చాప్టర్స్ అనేటువంటివి ఫిజికల్ కెమిస్ట్రీ నుంచి చాలా ఇంపార్టెంట్. ఈ 4 చాప్టర్స్ చేసినట్టయితే అట్లీస్ట్ మీకు 5 క్వశ్చన్స్ అనేటువంటివి పక్కాగా వస్తాయి. అంటే 5 × 4 మనకి ఎంత, 20 మార్క్స్. సో మనకి ఫిజికల్, ఆర్గానిక్ అండ్ ఇన్ఆర్గానిక్ మూడింటిని కంపేర్ చేసుకున్నట్లయితే మనకి 28 + 24 + వాట్ మనకి ఎంత 20, అంటే మీకు 70+ మార్క్స్ అనేటువంటివి ఇప్పుడు చెప్పినటువంటి 10 చాప్టర్ నుంచి మీకు రావడం జరుగుతుంది. ఐ థింక్ 11 చాప్టర్ చెప్పాను, ఓకే. ఇప్పుడు చెప్పినటువంటి 11 చాప్టర్స్ నుంచి మీకు 70+ మార్క్స్ అనేటువంటివి వస్తాయి పక్కాగా. మీకు క్వశ్చన్ పేపర్ టఫ్గా వచ్చినా, ఈజీగా వచ్చినా, ఎలాగొచ్చినా కూడా మాకు దేంతో సంబంధం లేదు. మాకు ఖచ్చితంగా స్కోర్ చేసేటువంటి 10 చాప్టర్ అంటే మీరు ఈ చాప్టర్ని మీరు చూసుకోవచ్చు, 70+ మార్క్స్ అనేటువంటి వస్తాయి. ఇంకా మీరు ఫిజికల్ కెమిస్ట్రీలో మీకు ఏదైనా టఫ్ ఉండి లేదంటే ఇంకేదైనా చాప్టర్ మీరు వదిలేద్దాం అనుకుంటే వదిలేసేసి నన్ను ఇదిగో ఈ టాపిక్స్ని చూసుకోండి. SN1 SN2 రియాక్షన్ చాలా చాలా ఇంపార్టెంట్, మనకి పక్కా క్వశ్చన్ రావడానికి ఛాన్స్ ఉంది. అదేవిధంగా అమైన్స్ చాప్టర్ని మీరు NCERTలో ఉన్నటువంటి వాటిని మనకి లైన్ బై లైన్ చదవండి, ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్ చేయండి, సరిపోతుంది. బయోమాలిక్యూల్స్ డెడ్ ఈజీనా మనకి, ఏదైనా 1 షాట్ వీడియో చూడండి, లేదంటే NCERTలో లైన్ బై లైన్ చదవండి, కథం బయోమాలిక్యూల్ కూడా వస్తుంది. అదేవిధంగా అన్ని నేమ్డ్ రియాక్షన్స్, ఇప్పుడు మీకు ఆర్గానిక్ కెమిస్ట్రీలో మీకు ఏమేమి చెప్పండి పిల్లలు, ఇదిగో హైడ్రోకార్బన్స్, ఆల్డిహైడ్స్ అండ్ కీటోన్స్ ఉన్నాయి కదా, ఈ 2 చాప్టర్ నుంచి కాకుండా మిగిలిన చాప్టర్స్ నుంచి నేమ్డ్ రియాక్షన్స్ ఉంటాయి కదా, అవన్నీ ఒకసారి బాగా ప్రాక్టీస్ చేయండి. వాటి రిలేటెడ్ ఏమైనా ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్స్ ఉంటే అవన్నీ చేయండి, ఓకేనా. ఖచ్చితంగా మీకు ఒక మార్క్ అనేటువంటిది ఎటు పోదునన్న. సో దీస్ ఆర్ ద వెరీ 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 ఇంపార్టెంట్ చాప్టర్స్ అన్న మనకి. ఈ 10 చాప్టర్స్ చేయండి, ఓకేనా. ఏమైనా టఫ్ ఉంటే ఇదిగో ఈ టాపిక్స్ అనేటువంటివి చేయండి, అది వదిలేసేసి పక్కా మీకు 70+ మార్క్స్ అనేటువంటివి ఈజీగా మీరు స్కోర్ అనేటువంటి చేస్తారన్న మనకి. మీకు టైం అనేటువంటిది చాలా చాలా తక్కువగా ఉంది నాన్న. మీరు ఒక లాస్ట్ అండ్ ఫైనల్ ఒక వెరీ ఇంపార్టెంట్ థింగ్ చెప్తున్నా మనకి, ఒక పెద్ద బుక్ తీసుకోండి అన్న, ఓకేనా. ఒక పెద్ద బుక్ తీసుకొని అట్లీస్ట్ ఒక 2000 క్వశ్చన్స్ మీరు ప్రాక్టీస్ చేయండి. 2000 క్వశ్చన్ బుక్ మొత్తం అయిపోయేంత వరకు 2000 క్వశ్చన్ మీరు ప్రాక్టీస్ అనేటువంటి చేయండి. ఈ 40 డేస్ లోపల 99% ఎలా రాదో నేను చూస్తాను. ఖచ్చితంగా 99% అనేటువంటిది వస్తున్నాను మనకి. ఐ బెట్, ఐ ఛాలెంజ్, ఓకేనా. ఆల్ ద వెరీ బెస్ట్ ఎవ్రీబడి. థ్యాంక్ యూ సో మచ్ అండ్ బాయ్.